జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. భారత్తో యుద్ధం తర్వాత పాకిస్తాన్ మేము గెలిచామని జబ్బలు దర్చుకుంటున్నటువంటి తరుణంలో, మేము గెలిచామంటూ ఉగ్రవాదులతో కలిసి ర్యాలీలు చేస్తున్నటువంటి తరుణంలో బలోచిస్తాన్ భారీ షాక్నైతే పాకిస్తాన్కి ఇచ్చింది. మొత్తంగా కూడా ఈ యొక్క విధానంలో భారత్ మా వెంట ఉంటే పాకిస్తాన్ని మట్టిలో కలుపుతామంటూ కూడా మాట్లాడినటువంటి వైనం కనిపించింది. భారత్ మా వెంట ఉండండి, భారత్ బలోచిస్తాన్ సపోర్ట్ చేయండి, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఊచకోత కోస్తామంటూ కూడా మాట్లాడినటువంటి తరుణంలో బలోచిస్తాన్ ఈరోజు స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. మనం చూడొచ్చు అసలు బలోచిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూ ఏందనేది మాట్లాడుకునే ముందు బలోచిస్తాన్ బలం పెరిగింది, పాకిస్తాన్ పుచ్చ పగిలింది. భారత్ దెబ్బకు పాక్ రెండు ముక్కలు. ఎప్పుడైనా భారత్తో యుద్ధం పెట్టుకుంటే ఆనాటి రోజులు గుర్తుకులేవా పాకిస్తాన్? 1971 పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్కు విముక్తినిచ్చింది భారత్. పాకిస్తాన్ చెర నుండి బంగ్లాదేశ్ని విడదీసింది భారత్. పండబెట్టి తొక్కినం ఆ రోజులల్లా, బంగ్లాదేశ్ని విడగొట్టినం. భారత ఆర్మీ బలగాలకు మరోసారి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు బలోచిస్తాన్ నా ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని చేతిలో బలోచిస్తాన్ జెండా పెట్టి మా దైవం అని చెప్పి శ్రీకృష్ణుని వాళ్ళ దైవంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం, ఉగ్రవాదుల దేశం అని ప్రకటించింది బలోచిస్తాన్. అసలు ఏంది మ్యాటర్ అంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి బలోచిస్తాన్ గతంలో కొన్ని దశాబ్దాల నుండి వాళ్లకు సపరేట్ దేశం కావాలి, మాకు స్వాతంత్రం ఇవ్వండి అంటూ కూడా మాట్లాడినటువంటి తరుణంలో ఇప్పుడైతే మొత్తానికి వాళ్ళు బలోచిస్తాన్ సపరేట్గా ప్రకటించుకున్నారు. అయితే గతంలో ఏం జరిగింది అంటే గతంలో ఇక్కడ ఇది కనిపిస్తున్నటువంటిది బంగ్లాదేశ్. 1971కి యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుండి విడిపోయింది. అయితే నేనేమంటా ఉన్నా, నాకే ఒకసారి డౌట్ వచ్చింది. పాకిస్తాన్ ఈ యొక్క భూభాగంలో ఉన్నది, బంగ్లాదేశ్ యొక్క భూభాగంలో వీరికి స్వేచ్ఛ ఎట్లా ఇచ్చారంటే, అప్పటి ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమకారులుగా చెప్పుకున్నటువంటి, స్వాతంత్రం చెప్పినటువంటి వ్యక్తులు ఈ యొక్క బంగ్లాదేశ్ని ఇలా రోడ్ మ్యాప్ వేసి పాకిస్తాన్లో కలిపే ప్రయత్నం చేశారు. ఎందుకు ఎగ్జాంపుల్గా హైదరాబాదును కూడా మార్చే ప్రయత్నం చేశారు ఆ రోజులలో, పాకిస్తాన్కి అనుసంధానంగా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు 1971లో బంగ్లాదేశ్కి భారత్ విముక్తినిచ్చింది. ఇదే బంగ్లాదేశ్ ఈరోజు మన ఒక 3 నెలల కంటే ముందు సుమారు మన హిందువుల మీద దాడులు చేస్తూ ఇక బంగ్లాదేశే భారత్కు భయపెట్టే ప్రయత్నం చేసింది. అరే మేము పుట్టిస్తే పుట్టినోళ్ళు రా బంగ్లాదేశ్ వాళ్ళు, మనం పుట్టిస్తే పుట్టినోళ్ళు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు. వీళ్ళు కూడా మనపై పెత్తనం చేసే ప్రయత్నం చేశారు, మన హిందువుల ఊచకోత కోసిరు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ మ్యాటర్కి వచ్చిన తర్వాత మరొకటి, ఈ పాకిస్తాన్లోనే ఏది మన నాకు తెలిసి ఈ యొక్క భూభాగం అనుకుంటా, ఈ యొక్క భూభాగంలో బలోచిస్తాన్ 2025 బలోచిస్తాన్ ఇక పూర్తి స్థాయిలో మేము స్వాతంత్రం ప్రకటించుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జిన్నాను 2 ముక్కలుగా చేసినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఇది పాకిస్తాన్, ఇది బలోచిస్తాన్ సంబంధించినటువంటి ఫ్లాగ్ ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ భారత్ ఫ్లాగ్ చూడొచ్చు. ఇది బలోచిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో తిరంగా ప్లస్ బలోచిస్తాన్ జెండా. బలోచిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. బలోచిస్తాన్ నువ్వు నా భారత్, నాకు నువ్వు బలమి, వాని బట్టలోడదీసి కొడతా అని చెప్పే వైఖరిని బలోచిస్తాన్ ప్రదర్శిస్తుంది. మీరు అనురి, మేము ఉరికిచ్చు కొడతామంటుంది పాకిస్తాన్. ఇక నీకు నాకు వద్దు అంటూ వీళ్ళు ఏకంగా మొత్తంగా కూడా జాతీయ గీతాన్ని రూపొందించుకున్నారు, జాతీయ చిహ్నాన్ని రూపొందించుకున్నారు. ఇతర దేశాలకు చెప్తా ఉన్నారు, ప్రపంచ దేశాలకు చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ నుండి మేము విడిపోయినాం, మాకంటూ కొత్తగా రాజధానిని మేము నిర్మించుకుంటున్నాం. అదే క్వెట్టా భూభాగంలో ఉన్నటువంటి బలోచిస్తాన్ మేము మాకంటే తీయాలి. అసలు బలోచిస్తాన్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏంది? బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు బలోచిస్తాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు. ఆ టైం నుండి ఇప్పటి వరకు వాళ్ళు దశాబ్ద కాలం నుంచి
19వ శతాబ్దం నుండి కొట్లాడుతూనే చేస్తున్నారు. 2000 శతాబ్దం వచ్చినాక 2000 సంవత్సరం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరింతగా కొట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మరింత కొట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత మొత్తానికి భారత్ పాక్ యుద్ధం, అంటే భారత్ యుద్ధం కాదు, పాకిస్తాన్ యుద్ధం అని ప్రకటించుకున్నది. వాళ్ళ యుద్ధం తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. ప్రపంచ దేశాలు ఎవరైనా ఉంటే ఎంబసీలకు మా దేశానికి రండి, వాణిజ్య పెంపొందించండి, మాకంటూ కొంచెం ఆర్థికంగా ఆదుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. బలూచిస్తాన్కి భారత్ అండగా ఉంటుంది అని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే బలూచిస్తానే పాక్ మట్టిలో కలవడానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరి బలూచిస్తాన్ ఏ విధంగా ఆనాడు చేసినటువంటి తప్పులు, ఇక అఖండ భారత్, ఇప్పుడు ఎవడైనా మీకేం సంబంధం, మీకేం అంటే ఈ యొక్క ఫోటో చూపిస్తాం. ఆఫ్ఘనిస్తాన్ మన భూభాగమే, పాకిస్తాన్ మన భూభాగమే, బలూచిస్తాన్ మన భూభాగమే. ఇక ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో టిబెట్, భూటాన్, ఇదేంది బర్మా, మయన్మార్, ఇవన్నీ కూడా మన భూభాగమే, నేపాల్ కూడా మన భూభాగాలే. అయితే ఇక్కడ నేపాల్ హిందూ రాష్ట్రగా ఉన్నటువంటి నేపాల్ని ఆనాటి పాలకులు ఏం చేశారు, సెక్యులర్ రాష్ట్రగా, అంటే సెక్యులర్ దేశంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. బలూచిస్తాన్ మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నది పాకిస్తాన్ మీద. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ఏర్పాటువాదాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు బయటికి ఎవరు రారు. మన తిండి తినుకుంటూ, మన జాగాలు వండుకుంటూ, ₹2 బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుకుంటా, మన దేశంలో పని చేసుకుంటా, రూపాయి సంపాదించుకుంటా పాకిస్తాన్ జిందాబాద్ అనేటోళ్ళను దయచేసి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వాళ్ళకి మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. ఏమో మరి తెలియదు కదా, వాళ్ళ వెనక ఉగ్రవాదులు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ట్రైన్ చేస్తూ ఉన్నారా. అసలు మొన్న అమలాపురం సంబంధించినటువంటి రాజు అనే వ్యక్తి జై పాకిస్తాన్ అనే బయటపడిపోయిండు, స్టేటస్లు పెట్టిండు. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా అయితే ఎంబడివాడి పట్టుకున్నది అలానే ట్రై చేయాలి. మనం కూడా తప్పేమున్నది, తీసుకుపోయి లోపలేసి బొక్కలు ఇరుగొట్టాలి. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, భారత్ బలూచిస్తాన్ భాయ్ భాయ్ అంటూ ఉన్నారు. మీ కామెంట్ల రూపంలో చెప్పు. బలూచిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో పాక్కు రాజధాని పెట్ట చాలా ఇంపార్టెంట్, అది బలూచిస్తాన్ తీసుకున్నది. మరొక విషయం ఏంటంటే బలూచిస్తాన్లో 44% భూభాగం పాకిస్తాన్లో ఉన్నది. పాకిస్తాన్ అప్పుడు ఎంత అవుతుంది అంటే పాకిస్తాన్ కంటే బలూచిస్తాన్ బలమైన దేశంగా మారబోయే అవకాశాలు ఉన్నది. ఈడ 44% భూభాగం పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం ఇక్కడ ఉంటే 56% పాకిస్తాన్ ఉన్నది. తర్వాత ఎందుకు మరి బలూచిస్తాన్ పెద్ద దేశంగా మారే అవకాశం ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ఏదైతే ఉందో సింధులో కూడా ఎక్కువ బలూచిస్తాన్ ప్రజలు ఎక్కువ ఉంటారు. సింధు కూడా బలూచిస్తాన్లో కలిసే అవకాశం ఉన్నది. అప్పుడు దాదాపు ఇదొక పాకిస్తాన్ వచ్చేసి 16 లేదా 20% సంబంధించినటువంటి భూభాగమే పాకిస్తాన్ చేతులు ఉంటుంది తప్ప మళ్ళా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇవన్నీ పంచాయతీలు ఏముండవు, ఇక బార్డర్ పంచాయతీలు ఏముండవు. సింధ్ కనుక ఒకవేళ బలూచిస్తాన్లో కలిస్తే పాకిస్తాన్ మన ఊరంతా ఒడుకున్నది. మనం ఇంకా చెప్పుకోవాలంటే మనం ఏరుగాపోయే బాత్రూమ్ ఉంటుంది, గంత ఉంటుంది, గింత డబ్బా అగ్గిపెట్టే డబ్బా అంత అవుతుంది. మరి సింధులో కూడా ఎక్కువ శాతం బలూచిస్తాన్ ప్రజలు ఉండడం, ఎక్కువ శాతం హిందువులు ఉండడం, సింధువులు ఉండడం, ఇవందరూ కూడా ఉండే అవకాశం ఉన్నది. మరి ఏ విధంగా బలూచిస్తాన్ ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా డెవలప్ అవుతుంది. అసలు వాళ్ళైతే క్లియర్గా ప్రపంచ దేశాలు మా వైపు చూడండి, ఎంబీసీలు మొదలు పెట్టండి, ఢిల్లీకి అంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు కానీ ఇంకా వాళ్ళకు గుర్తింపు రాలేదు. దానికోసం ఏ విధంగా ట్రై చేస్తారు అనేది వేచి చూడాలి. మీ కామెంట్ల రూపంలో చెప్పురి. పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ విడిపోవడం మీకు సమంజసం అనిపిస్తూ ఉన్నదా లేదా, వాళ్ళ దశాబ్దాల పోరాటం మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉన్నదా లేదా, ఒకసారి మీ కామెంట్ల రూపంలో చెప్పురి. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మన భారత్లో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఏం చేయాలో మీ యొక్క అభిప్రాయంలో తెలపండి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.